సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ టెక్స్కోపీ. ఈ రోజుల్లో ఫోన్ కొనాలనుకుంటే మనకైతే మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది. అదేంటో చూసుకుంటే మనకి 5G ఫోన్స్ మిడ్ రేంజ్ లో కూడా అవైలబుల్ గా ఉంటున్నాయి. కానీ వాటిలో మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. నేనైతే టాప్ 5 వాల్యూ ఫర్ మనీ ఉండే 5G ఫోన్స్ అయితే పిక్ చేశాను. ఇవి మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో కూడా అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఫస్ట్ చెప్పాలి అంటే నేను ఈ మొబైల్స్ ని సెలెక్ట్ చేయడంలో కన్సిడర్ చేసిన ఈ పాయింట్స్ కనుక చూస్తే నేనైతే 5G ని అలానే పర్ఫార్మెన్స్ ని కూడా కన్సిడర్ చేసి అయితే తీసుకున్నాను. అలానే మనకి బ్యాటరీ లైఫ్ కూడా మంచిగా ఉండేలా అయితే చూసాను. ఇంకా డిస్ప్లే క్వాలిటీ, మనకి మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేది, అలానే మనం మంచిగా ట్రస్ట్ చేసే బ్రాండ్స్ అయితే చూసాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవి 15,000 లోపు అయితే నేను సెలెక్ట్ చేశాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ ప్లేస్ లో కనుక చూసుకున్నట్లయితే వివో నుంచి వివో T4X అయితే చూడొచ్చు. ఇదైతే మనకి డైమెన్సిటీ 7300 చిప్ సెట్ తో రావడం జరుగుతుంది. దాని వల్ల మనకి గేమింగ్ ఇంకా మల్టీ టాస్కింగ్ అయితే స్మూత్ గా ఉంటుంది. ఇంకా అలానే దీంట్లో 6500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇంకా 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మిడ్ రేంజ్ ఫోన్స్ లో మనకి 6500 mAh బ్యాటరీ అంటే ఇది గ్రేట్ అనే చెప్పొచ్చు. ఇంకా దీని డిస్ప్లే విషయానికి కనుక వస్తే ఇది మనకి 6.72 ఇంచ్ IPS LCD డిస్ప్లే తో వస్తుంది. కలర్స్ చాలా డీసెంట్ గా అయితే కనబడతాయి, అలానే స్మూత్ గా కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి ఆన్లైన్ లో 13,999 కే దొరుకుతుంది. ఇదైతే మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పొచ్చు. ఇంకా అలానే పర్ఫార్మెన్స్ కి, గేమింగ్ లవర్స్ కి అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఎస్పెషల్లీ హెవీ యూజర్స్ కి అయితే ఈ బ్యాటరీ చాలా పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. ఇంకా సెకండ్ ప్లేస్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి నథింగ్ సబ్ బ్రాండ్ అయిన CMF నుంచి CMF Phone 1 అయితే ఉంటుంది. ఇది చాలా స్టైలిష్ గా అయితే ఉంటుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ అయితే సేమ్ దానిలాగే Dimensity 7300 చిప్ అయితే వాడారు. అయితే AMOLED 120Hz డిస్ప్లే తో రావడం జరుగుతుంది. మంచి సినిమాటిక్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకొస్తుంది. ఇంకా దీంట్లో బ్యాటరీ అయితే 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. ఎవ్రీడే యూజ్ కి అయితే చాలా డీసెంట్ గా అయితే వర్క్ అవుతుంది. ఇంకా దీంట్లో మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది అయితే దీని యూనిక్ UI గురించి. ఈ UI అయితే మనకి చాలా స్మూత్ యానిమేషన్స్ తో అయితే పర్ఫామ్ అవడం జరుగుతుంది. అలానే దీని ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 13,700 ఆ దగ్గరలోనే ఉంటుంది. మీరు వెళ్ళి ఆన్లైన్ లో ఒకసారి చెక్ చేయొచ్చు. నేను ఇప్పుడు మాట్లాడే ఫోన్స్ అన్ని అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది మనకి ఎక్కువ ఎవరికి కన్సిడర్ చేయొచ్చు అంటే స్టైలిష్ అండ్ ప్రీమియం ఫీల్ కావాలి అనుకుంటే మాత్రం ఇదైతే తీసుకోవచ్చు. సో ఇంకా థర్డ్ పొజిషన్ లో కనుక చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ P1 5G అయితే వస్తుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ మనకి Dimensity 7050 అయితే వస్తుంది. అండ్ దీని డిస్ప్లే కనుక చూసుకుంటే 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే తో 120Hz రిఫ్రెష్ రేట్ తో అయితే రావడం జరుగుతుంది. ఇంకా దీని బ్యాటరీ అయితే 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఇది మనకి ఆన్లైన్ లో 13,999 కి అవైలబుల్ గా ఉంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీరు ఎక్కువగా UI అండ్ డిస్ప్లే కోసం ప్రిఫర్ చేస్తే ఇదైతే బెస్ట్ పిక్ అనే చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనకి ఫోర్త్ ప్లేస్ లో కనుక చూసుకుంటే Samsung Galaxy M35 5G అయితే వస్తుంది. ఇది M సిరీస్ లో మంచి ఫోన్ అనే చెప్పొచ్చు. మంచి ట్రస్టెడ్ బ్రాండ్ కోసం చూస్తున్నారంటే Samsung తీసుకోవడం అయితే మీకు ప్రిఫర్ చేస్తాను. అలానే దీంట్లో Exynos 1380 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలానే 6.6 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే తో అయితే వస్తుంది. అండ్ దీని బ్యాటరీ కనుక చూసుకుంటే 6000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. సో ఇది మనకి ఆన్లైన్ లో 13,500 దగ్గరలోనే అవైలబుల్ గా ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు. మీకు బ్రాండ్ ట్రస్ట్ కావాలి, అలానే సాఫ్ట్వేర్ అప్డేట్స్ క్విక్ గా రావాలి అనుకుంటే మాత్రం ఈ Samsung అయితే ప్రిఫర్ చేయండి. ఇంకా అలానే ఫిఫ్త్ ప్లేస్ లో కనుక చూసుకున్నట్లయితే iQOO Z10X అయితే వస్తుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ Dimensity 7300 చిప్ సెట్ అయితే ఉంది. ఇది మనకి వివో T4X తో సమానంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి బ్యాటరీ కూడా 6500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. ఇంకా 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఇంకా డిస్ప్లే గురించి కనుక మాట్లాడుకుంటే 6.72 ఇంచ్ 120Hz LCD డిస్ప్లే అయితే వస్తుంది. ఇది గేమింగ్ అయితే సాలిడ్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఇది మనకి ఆన్లైన్ లో 13,499 ఆ రేంజ్ లోనే దొరుకుతుంది. మీరు కనుక గేమింగ్ కోసం చూస్తున్నారు అన్నట్టయితే ఈ ఫోన్ అయితే మీకు బెస్ట్ పిక్ అనే చెప్పొచ్చు. వీటిని కంపేర్ చేస్తూ నేనైతే ఒక టేబుల్ అయితే వేస్తాను, చూడండి. సో ఫైనల్ గా ఇప్పటి వరకు చెప్పిన ఫోన్స్ మీద నా ఒపీనియన్ చెప్తాను. మీరు మంచి గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కోసం చూస్తున్నారైతే మీరైతే వివో T4X ఆర్ iQOO Z10X కి అయితే వెళ్ళండి. లేదా మీరు ఒక స్టైలిష్ అండ్ ప్రీమియం డిజైన్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే CMF Phone 1 కి అయితే వెళ్ళండి. అలా కాకుండా డిస్ప్లే ప్లస్ బ్యాటరీ బ్యాకప్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే రియల్మీ P1 అయితే బెస్ట్. ఇంకా అలానే లాంగ్ టర్మ్ అప్డేట్స్ అండ్ బ్రాండ్ ట్రస్ట్ కోసం అయితే మీరు Samsung M35 5G కి అయితే వెళ్ళిపోండి. సో మళ్ళీ ఇంకొక మంచి టెక్ వీడియో అయితే కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీకు ఇందులో ఏ ఫోన్ నచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ టెక్స్కోపీ సైనింగ్ ఆఫ్.